బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్లో దెబ్బతిన్న జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం మర్కజ్ సుబానల్లాను పునర్నిర్మించినట్లు సమాచారం. కొత్త పాలరాయి, ప్లాస్టర్తో భవనానికి మరమ్మతులు చేపట్టినట్టు తెలుస్తోంది. సుమారు 15 నెలల తర్వాత ఈ స్థావరం తిరిగి కార్యకలాపాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. పునర్నిర్మాణానికి పాకిస్తాన్ ప్రభుత్వం 25 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు సమాచారం. 19 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంగణంలో మసీదు సహా పలు నిర్మాణాలున్నాయి. అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం 100 మీటర్ల దూరంలోనే ఈ కట్టడం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో కళా ప్రతి లైవ్ ద్వారా అందిస్తారు. దాదాపు మనకు ఆపరేషన్ సింధూర్ తర్వాత బహల్పూర్ సంబంధించినటువంటిది, ఇటు జైషే మహమ్మద్ కి సంబంధించినటువంటి స్థావరాలు నేలమట్టమైనటువంటిది, అనేక మదర్సాలంతా కూడా నేలమట్టం చేసినటువంటిది భారత సైన్యం. అందులో దెబ్బతిన్న తర్వాత కోలుకోలేని దెబ్బ, అక్కడ ఉండేటటువంటి మదర్సాలు అనుకోవచ్చు ఖాళీ చేసి పరుగులు పెట్టినటువంటి, లోయల్లో వెళ్లి దాచిపెట్టుకున్నటువంటి ఉగ్రవాదులు చాలా మంది, వందల మందికి పైగా కూడా మట్టు పెట్టినటువంటి భారత సైన్యం ఇటు మన వీరోచిత పోరాటం ద్వారా అక్కడ ఉండేటటువంటి బహల్పూర్ అన్నటువంటిది ఒక శ్మశాన వాటికలా కూడా చేసినటువంటిది. కానీ 15 నెలలు తిరగకన్నా ముందుగానే పాకిస్తాన్ పాకిస్తాన్ ప్రభుత్వం సహాయ సహకారాలతో అటు ఇక్కడ అరబ్ కంట్రీస్ కి సంబంధించినటువంటి కొన్ని దేశాలకు సంబంధించినటువంటి సహాయ సహకారాలతో ఇటు బహల్పూర్ కి సంబంధించినటువంటి జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలకు సంబంధించినటువంటి మరొకసారి కన్స్ట్రక్షన్ ని పూర్తి కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి విజువలైజేషన్స్ ని ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది. దాదాపు దీనికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కి మన భారత్ అంతర్జాతీయ ఏదైతే సరిహద్దు నియంత్రణ రేఖకు 100 మీటర్ల దూరంలోనే ఈ కన్స్ట్రక్షన్ జరిపినటువంటిది. దీనికి సంబంధించినటువంటి విజువలైజేషన్స్, అందులో చాలా మటుకు కూడా మదర్సాలు, తర్వాత మదర్సాకు సంబంధించినటువంటిది, చాలా మంది ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యాలయాలు, జైషే మహమ్మద్ కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యాలయం, గతంలో ఏదైతే నిర్మాణంలో దెబ్బతిన్నటువంటి వాటిని రీకన్స్ట్రక్షన్ చేసి మరొకసారి దాని పక్కలనే మరొక నూతన భవనాలను కూడా నిర్మించినటువంటిది. దీనికి సంబంధించినటువంటిది ఏకంగా అటు జైషే మహమ్మద్ కి సంబంధించినటువంటి కొంతమంది ఆ వీడియోలను కూడా బయట పెట్టినటువంటిది. ఒక్కసారిగా దాదాపు ఫండింగ్ కి సంబంధించిన అంశం అనుకోవచ్చు, ఇటు ఉగ్రవాదులకు, ఇటు ఏదైతే జైషే మహమ్మద్ అనుకోవచ్చు, అనేక మంది మదర్సాలకు సంబంధించింది అనుకోవచ్చు, ఉగ్రవాదులకు కూడా ఎప్పటికప్పుడు కూడా పాకిస్తాన్ ప్రభుత్వం చేయూతనిస్తుంది అన్నదానికి ఇది ఒక ఉదాహరణగా మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఏదైతే బహల్పూర్ కు సంబంధించినటువంటి జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయానికి సంబంధించినటువంటిది, ఇక్కడ మర్కజ్ సుబానల్లాహ్ అన్నటువంటిది దానికి సంబంధించినటువంటి పేరు. ఏదైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినటువంటిది చాలా విశాలవంతమైనటువంటి, లోపల ప్రత్యేకంగా మీటింగ్స్ చేయడానికి, తర్వాత ఏదైతే ఆర్మీ ఏదైతే ఉగ్రవాదుల కొరకు రిక్రూట్ చేసుకునేటటువంటి వారి కొరకు ప్రత్యేక కార్యాలయాలను కూడా నిర్మించారు. మరి ఎవరైతే రిక్రూట్ చేసుకునేటటువంటి ఎవరైతే ఉన్నారో జూనియర్ ఇక్కడ మనకు జైషే మహమ్మద్ లో కమాండర్స్ ఏదైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ప్రత్యేక భవనాలను కూడా ఏర్పాటు చేశారు. మదర్సాలకు సంబంధించినటువంటిది దాదాపు దెబ్బతిన్నటువంటి మదర్సాలు ఉన్నాయో వాటిని రీకన్స్ట్రక్షన్ చేసి మరి కొత్త మదర్సాలకు సంబంధించింది కూడా, కొత్త కన్స్ట్రక్షన్ కి సంబంధించింది కూడా ఇక్కడ నిర్మాణాలను కూడా చేపట్టినటువంటిది. కానీ 15 నెలల్లో పూర్తిగా కూడా మరి కొత్త ప్రపంచాన్ని సృష్టించుకొని మరొకసారి దేనికైనా ఉగ్రదాడికి సిద్ధం అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటిది దాదాపు వారం రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాము. అందులో భాగంగానే కొన్ని వేల మందిని కూడా మేము భారత్లోకి చొరబాటుదారులను పంపించామంటూ కూడా కీలక వ్యాఖ్యలు కూడా చేసినటువంటిది. కానీ ఇందులో చాలా భారత సైన్యం కూడా ఎప్పటికప్పుడు కూడా అక్కడ పాకిస్తాన్ చేసేటటువంటి ప్రగల్భాలకు అనుకోవచ్చు, వాటికి ధీటుగా కూడా భారత సైన్యం జవాబు చెప్తూనే ఉంది. కానీ ఇక్కడ మనకు జైషే మహమ్మద్ కి సంబంధించినటువంటిది హిస్టరీ మనకు 2011కు సంబంధించింది అనుకోవచ్చు. ఇక్కడ మనకు 2001లో పార్లమెంట్ పై దాడి అని చెప్పవచ్చు. తర్వాత మనకు 2016లో పఠాన్కోట్ కు సంబంధించినటువంటి ఇక్కడ పఠాన్కోట్ సంబంధించినటువంటి వైమానిక దాడి, తర్వాత మనకు 2019లో పుల్వామాకు సంబంధించినటువంటి ఆత్మాహుతి దాడికి సంబంధించింది కూడా చేసింది ఇటు జైషే మహమ్మద్ కి సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థనే.
ఈ సంస్థకు సంబంధించిందే ఇటు పాకిస్తాన్ ప్రభుత్వం నిధులను కూడా కేటాయించేసేసి అక్కడ రీకన్స్ట్రక్షన్ చేసేసి మరొకసారి వీటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అనుకోవచ్చు, మహిళా రిక్రూట్మెంట్ కి సంబంధించింది కొన్ని వేల మందిని కూడా అక్కడ వారికి ప్రత్యేకమైనటువంటి తర్ఫీదు ఇచ్చేటటువంటి ఉగ్రవాదులకు కూడా తయారు చేసేటటువంటి మరొకసారి ఆ ప్రదేశాన్ని ఎంచుకొని ఉంది. ప్రస్తుతము అండర్ గ్రౌండ్స్ లో కూడా వీటికి ప్రత్యేకంగా కూడా ఏర్పాట్లను కూడా సొరంగ మార్గాల లాగా కూడా ఏర్పాటు చేశారు ఈ రీకన్స్ట్రక్షన్ లో. ఎందుకంటే గతంలో ఆపరేషన్ సింధూర్లో దెబ్బతిన్న తర్వాత చాలా మంది కుటుంబ సభ్యులు కూడా, అంటే ఎవరైతే జైషే మహమ్మద్ కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా మరణించడము, చాలా మంది ఉగ్రవాదులు కూడా నేలమట్టమయ్యాక అండర్ గ్రౌండ్ లో ప్రత్యేకంగా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి సంబంధించిన దాంట్లో ఇక్కడ సొరంగ మార్గంలో బంకర్లను చాలా స్ట్రాంగ్ గా కూడా ఏర్పాటు చేసినారు అన్నటువంటిది కూడా ఉంది. ఎవరికి తెలియకుండా దాదాపు కొన్ని కిలోమీటర్ల వరకు కూడా ఈ మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు సేఫ్ సైడ్ ఉండే విధంగా ఇప్పుడు ఉండేటటువంటి న్యూ కన్స్ట్రక్షన్స్ లో అన్నటువంటిది మాత్రము సమాచారం అందుతుంది. ప్రస్తుతం మాత్రము దీనికి సంబంధించినటువంటిది మదర్సాకు ఆల్ సదీద్ జై అన్నటువంటిది ఏదైతే చాలా కీలకంగా కూడా మరికొన్ని ఉగ్రవాదులకు సంబంధించినటువంటిది ప్రత్యేక శిబిరాల కొరకు, ప్రత్యేక శిక్షణ కొరకు కూడా వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ బహల్పూర్ మరొకసారి ఇటు అంతర్జాతీయ సరిహద్దుకు చాలా దగ్గరగానే రీకన్స్ట్రక్షన్స్ తో కొన్ని వందల కోట్ల రూపాయలు, దాదాపు పాకిస్తాన్ ప్రభుత్వం 25 కోట్ల పైగా కూడా సహాయం చేసింది. ఒక హాల్ నిర్మాణానికి మాత్రమే మధ్యలో ఏదైతే సమావేశం ఏర్పాటు చేసి మధ్యలో ఒక హాల్ నిర్మాణానికి దాదాపు 11 కోట్ల రూపాయలు కన్స్ట్రక్షన్ కి ఇచ్చారు అన్నటువంటిది మాత్రము అందుతున్నటువంటి లెక్కలు. ఇంతకన్నా ఎక్కువగా కూడా వందల కోట్ల రూపాయలు విరాళాలతో మరొకసారి ఉగ్రవాదకు సంబంధించినటువంటి సామ్రాజ్యాన్ని మరొకసారి నిర్మించారు. ఖచ్చితంగా ఈసారి ఏదైనా ఒకవేళ భారత్ పై కూడా దాడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తే మరొకసారి ఇక్కడ బహల్పూర్ కాదు, లాహోర్ తర్వాత కరాచీ ఈ ప్రాంతాలంతా కూడా నేలమట్టం చేయడానికి కూడా మన భారత సైన్యం సిద్ధంగా ఉంది అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఓకే కళ, ఇప్పుడు ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించే దిశగా పాక్ మళ్ళీ అడుగులు వేస్తుంది అనుకోవాలా? దీనిపై ఈ అంశంపై భారత స్పందన ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా దాదాపు మనము వారం రోజుల నుంచి చూస్తున్నాము. భారత్ లో దాదాపు 10,000కు పైగా కూడా ఏదైతే ఉగ్రవాదులను, చొరబాటుదారులను మేము పంపించామంటూ కూడా చేసినటువంటిది వ్యాఖ్యలు ఒకవైపు చూసాము. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటిది ప్రతిదీ మనకు ఉత్తరప్రదేశ్ అనుకోవచ్చు, ఇటు కర్ణాటక అనుకోవచ్చు, ఇటు జమ్మూ కాశ్మీర్, పంజాబ్ ఈ ప్రాంతాలంతటిని కూడా నియంత్రణ రేఖ వైపు ఉండేటటువంటి ప్రాంతాలను తర్వాత చాలా కీలకంగా కూడా వాటిని అన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు కూడా సెర్చింగ్ ఆపరేషన్స్ ముమ్మరం చేసినటువంటిది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిఘా నీడలో అక్కడ ఉండేటటువంటి వాళ్ళు అనుకోవచ్చు, ఇటువైపు వచ్చేటటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా సెర్చింగ్ చేస్తూ ప్రతి సెక్యూరిటీని కూడా ఇక్కడ పెంచినటువంటిది ఒకవైపు. మరొకటి దాదాపు మనకు నిన్న ఒక మెసేజ్ మనకు ఏదైతే జమ్మూ కాశ్మీర్ కి సంబంధించినటువంటి గవర్నర్ కూడా చాలా కీలకంగా కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే నియంత్రణ రేఖ దగ్గర ఉండేటటువంటి చివరి గ్రామము కాదు, అదే మనకు మొదటి గ్రామము తర్వాత మనకు ఇక్కడ అంటే మనమే చాలా చివరిలో ఉన్నాము, అదే మొదటి గ్రామము, అదే మనకు మొట్టమొదటి అన్నటువంటి ఏదైతే వ్యాఖ్యలు చేసిన నేపథ్యం ఒకటి. ప్రతి గ్రామానికి కూడా ప్రొటెక్షన్ పెంచడము, ప్రతి గ్రామానికి సంబంధించినటువంటి అక్కడ ఉండేటటువంటి గ్రౌండ్ లెవెల్లో ఉండేటటువంటి వాళ్ళతో కూడా ఎప్పటికప్పుడు కూడా ఇంటరాక్ట్ అవుతుంది. దాదాపు నిన్న అంటే జమ్మూ కాశ్మీర్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా సోదాలను కూడా ముమ్మరం చేసినటువంటిది. ఒకవైపు గ్రామీణ ప్రజల్లో ఉండేటటువంటి వారికి సహాయ సహకారాలు ఎప్పుడు కూడా సైన్యానికి అందించాలనే విధంగా కూడా ఆర్మీ సైన్యం కూడా ఎప్పటికప్పుడు కూడా నియంత్రణ రేఖ దగ్గర కూడా అంటే అక్కడ సైన్యాన్ని కూడా సమాయత్తం చేస్తున్నటువంటిది. ప్రస్తుతం మాత్రము ఇటు పాకిస్తాన్ ఏదైనా ఒకవేళ భారత్ పై దాడి చేసే విధంగా కూడా అడుగులు వేసింది అంటే ఖచ్చితంగా దానిని ఎదురు చెప్పడానికి అనుకోవచ్చు, చీల్చి చెండాడడానికి భారత సైన్యం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంది అన్నది మాత్రం ఖచ్చితంగా భారత సైన్యం ఎప్పటికప్పుడు కూడా వార్నింగ్ ఇస్తూనే ఉంది. ఓకే, థ్యాంక్ యూ కళ. ఆపరేషన్ సింధూర్లో దెబ్బతిన్న జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం మర్కజ్ సుబానల్లాను పునర్నిర్మించినట్లు సమాచారం. కొత్త పాలరాయి, ప్లాస్టర్తో భవనానికి మరమ్మతులు చేపట్టినట్టు తెలుస్తోంది. సుమారు 15 నెలల తర్వాత ఈ స్థావరం తిరిగి కార్యకలాపాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. పునర్నిర్మాణానికి పాకిస్తాన్ ప్రభుత్వం 25 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు తెలుస్తోంది. 19 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంగణంలో మసీదు సహా పలు నిర్మాణాలు ఉన్నాయి. అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం 100 మీటర్ల దూరంలోనే ఈ కట్టడం ఉంది.